హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లహరి వెంకీ క్రియేటివ్. రోజు ఒకేలా బ్రేక్ఫాస్ట్ చేసి బోర్ కొడుతున్నారా? అయితే ఇన్స్టెంట్గా ఇలా టమాటాతో దోశ అనేది చేసేసుకోండి. చాలా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు. మీరు పేరు వినగానే టమాటా దోశ అని అనిపిస్తుందా? అవును ఫ్రెండ్స్, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనం రెగ్యులర్ చేసే దోశల కన్నా కూడా ఇది చాలా టేస్టీగా అనిపిస్తుంది. స్పంజీ అండ్ కలర్ఫుల్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని మంచిగా పండిన టమాటాలు అయితే ఒక 2 కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఒక ఆనియన్స్ కూడా చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు క్యాప్ పెట్టేసి ఈ విధంగా మంచి ప్యూరీ లాగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని 2 కప్పుల వరకు అయితే బియ్యం పిండిని, అలాగే 1 కప్ వరకు అయితే శనగపిండిని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా బియ్యం పిండి అనేది వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే 1 కప్పు వరకు అయితే గోధుమ పిండిని కూడా యాడ్ చేసేసుకోవాలి. 1 కప్పు వరకు అయితే కమ్మటి పెరుగును కూడా యాడ్ చేసేసుకోవాలి. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా అలాగే ఆనియన్ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా వేసేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే కారంని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా ఇలా ఈ విధంగా అయితే విస్కర్తో అయితే మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత వాటర్ అనేది కొద్దిగా వేసుకుంటూ ఇలా ఈ విధంగా అయితే మంచిగా కలుపుకోవాలి. ఇలా వాటర్ అనేది ఈ విధంగా కొద్దిగా యాడ్ చేస్తూ కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చే వరకు అయితే మనం మంచిగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని పెనం అనేది కాస్త హీట్ అయిన తర్వాత మనం దోశలాగా అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఒక కిచెన్ టిప్ కూడా చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. మనం రెగ్యులర్గా చేసుకునే దోశలు అనేది పిండి ఉంటుంది కదా, అది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలన్నా అలాగే పులియకుండా ఉండాలన్నా మనం దోశ పిండిలో కాస్త నూనె లేదా వెన్న అనేది వేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామనుకో పులియకుండా ఉంటుంది. మనకు 2-3 రోజుల వరకు కూడా మంచిగా పిండి అనేది స్టోర్ చేసేసుకోవచ్చు. ఇలా కాస్త నూనె కూడా వేసేసుకొని 2 వైపులా కూడా మంచిగా కాల్చుకోవాలి. ఈ దోశ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టమాటా వాసనతో చాలా టేస్టీగా అనిపిస్తుంది. మనం రెగ్యులర్ తినే దోశ కన్నా కూడా ఇది చాలా కలర్ఫుల్గా టేస్టీగా కూడా ఉంటుంది. మనం చట్నీ లేకపోయినా కూడా తినేయచ్చు, అంత టేస్టీగా అనిపిస్తుంది. 2 వైపులా కూడా ఇలా ఈ విధంగా అయితే మంచి కలర్ఫుల్గా అయితే కాల్చుకోవాలి ఫ్రెండ్స్. 2 వైపులా ఇలా ఈ విధంగా గోల్డెన్ కలర్ అయిన తర్వాత తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇలానే మొత్తం పిండిని అయితే వేసేసుకోవాలి. చాలా టేస్టీగా అనిపిస్తుంది. చాలా స్పంజీగా కలర్ఫుల్గా ఇలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పిల్లలకి పెద్దలకి ఎవరికైనా సరే భలే నచ్చేస్తుంది. ఈ దోశలు అయితే ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మంచి కలర్ఫుల్గా అనేది దోశలు అనేవి రెడీ అయ్యాయి. ఇవి పెరుగుతో తిన్నా అలాగే సాసులతో తిన్నా కూడా అలాగే ఏ చట్నీ కాంబినేషన్లో తిన్నా కూడా సూపర్ టేస్టీగా అనిపిస్తుంది. వీటినైతే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలకి అయితే భలే నచ్చేస్తుంది ఈ దోశలు అనేవి. ఇలా చట్నీతో సర్వ్ చేసుకొని తింటే రుచి మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వేడిగా చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఇవి వేడిగా ఉన్నప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తాయి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోను షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.